హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లో ఉండే రైస్తోనే బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు బాస్మతి రైస్ కాకుండా ఇంట్లో మనం సన్న బియ్యం వండుకుంటాం కదా, అవి ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులోకి ఒక 150 గ్రామ్స్ వరకు నూనె వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజువి ఒక 3 ఉల్లిగడ్డలు అండి, సన్నగా పొడుగుగా కట్ చేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. బాగా వేగనియండి, దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూస్తారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇవి పక్కకు పెట్టుకుందాము. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది నేను 1 కేజీ చికెన్ తీసుకున్నా. 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్. అలాగే ఒక 300 గ్రామ్స్ వరకు పెరుగు వేసుకుంటున్నా. 3 బిర్యానీ ఆకులు, అలాగే బిర్యానీ మసాలా అండి, సాజీరా, లవంగాలు, చెక్క అన్నీ యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 పెద్ద పచ్చిమిర్చి అన్నీ అలా చుంచుకొని వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడి వేసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఫ్రెండ్స్, మీరు కారం ఎంత తినగలుగుతారో చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, నిమ్మకాయ అండి, ఇది ఒక మీడియం సైజ్ ఒక నిమ్మకాయ వేసుకోండి, రసం పిండుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కొని వేసుకోండి. ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసి ఇప్పుడు ఈ చికెన్లో యాడ్ చేసుకోండి. ఆయిల్తో సహా వేసేసేయండి. ఆయిల్ ఏమైనా కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి, లేదంటే నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. నెయ్యి ఉంటే నెయ్యి వేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. చూస్తారు కదా, ఇలా మిక్స్ చేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయినా, 2 టేబుల్ స్పూన్స్ ఈ స్టేజ్లోనే వేసుకొని మిక్స్ చేసుకోండి. నేను తర్వాత మళ్ళీ వేసిన అన్నట్టు. అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని 1/2 అవర్ పాటు పక్కకు పెట్టుకోండి. చూస్తారు కదా, నేను కొద్దిసేపు అయినాక మళ్ళీ గుర్తుకొచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనకు రైస్ వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టు ఉడుకుతుంది కదా, దానికి తగ్గట్టు వాటర్ వేసుకోండి. అలాగే 1 బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీ, సాయిజీరా, కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కుంటాం కదా, అది కొంచెం వేసుకొని సాల్ట్ వేసుకోండి. అలాగే చూస్తారు కదా, 2 టేబుల్ స్పూన్స్ వేసినాను నేను. అయితే తర్వాత మళ్ళీ మనం వాటర్ కలుపుకొని టేస్ట్ చూడండి ఒకసారి. కొంచెం మనకు సాల్ట్ కరెక్ట్ అనిపించాలి వాటర్లో. మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసినా కదా. చూస్తారు కదా, మరిగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఇప్పుడు ఆయిల్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 70% ఉడికేంత వరకు ఉడికించుకోండి. చెక్ చేసుకోండి ఒకసారి రైస్ కలుపుకొని. చూస్తారు కదా, ఇక్కడ 70% ఉడికింది రైస్. పక్కకు పెట్టుకోండి. అలాగే ఇందాక నానబెట్టాం కదా 1/2 అవర్, ఆ చికెన్ తీసి స్టవ్ పైన పెట్టండి. స్టవ్ సిమ్లో పెట్టండి. అలాగే వాటర్లో నుంచి రైస్ అంతా తీసి ఇలా పొల్లు వేసుకోండి. మొత్తం రైస్ మొత్తం తీసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం ఫుడ్ కలరు వేడి నీళ్ళలో కలుపుకొని వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, మొత్తం స్లోలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్. అలా అయితే మాడిపోతుంది. మనం కింద పెంకు కానీ ఏది కానీ వేసే అవసరం ఉండదు. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా మాడిపోకుండా రెడీ అయిపోతుంది. ఒకసారి కలుపుకోండి, ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు వదిలేసేసేయండి. స్టవ్ బంద్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసేసేయండి. 10 నిమిషాల తర్వాత మొత్తం మసాలా మొత్తం మిక్స్ చేసుకోండి. రైస్కి ఈవెన్గా మిక్స్ అయిపోతుంది.
నేను ఎప్పుడు ఇలాగే మిక్స్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇది కొంచెం కొంచెం మిక్స్ చేయను, మొత్తం ఒకటేసారి మిక్స్ చేస్తా. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. నా రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.